తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. నాగాపురంలో దళితుల భూమిని లాక్కునేందుకు టీడీపీ నేతలు యత్నిస్తే వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించిందన్నారు. టీడీపీ భూ కుంభకోణాన్ని బయటపెట్టారన్న అక్కసుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పార్టీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ దళితులకు చెందినటువంటి భూములను లాక్కోకుండా ఆపి వారికి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి భూ కుంభకోణాన్ని తప్పించుకోవడానికి తెరలేపిన డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే అనిల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో నేను ఓడిపోయాను అనే ఒక వీడియోని, ఫేక్ వీడియోని కట్ అండ్ పేస్ట్ చేసి బద్దిరాజు పాలెంలో మాట్లాడారు అని చెప్తా ఉన్నారు. చీప్ పాలిటిక్స్ కి తెరలేపినటువంటి కుమార్ రాజా గారు ఇలాంటి చీప్ నాయకుడా అని చెప్పని అందరూ కూడా సిగ్గుపడే విధంగా ఉందని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే పేర్ని నాని గారి మీద మాట్లాడుతూ ఉంటారు. పామర్రు ఎలా వస్తారని అడుగుతూ ఉంటారు స్థానిక శాసనసభ్యుడు. పామర్రు ఏమన్నా ఆఫ్ఘనిస్తానా, కాబూలా? పామర్ రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలా, లేకపోతే టోల్ సుంకు ఏమైనా కట్టాలా? నాకు అర్థం కావట్లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరు బియ్యం అరిగినాయా? బియ్యం అరుగుతాయి అరగవో ఎవరిదన్నా కొంతకాలం బియ్యం అరుగుతాయి. యథేచ్ఛగా పొద్దున్నే సాయంత్రం 10 నుంచి రాత్రి 6 వరకు కూడా ఇసుక దందా చేస్తూ ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో ఇసుక ఎంత రాబడి వచ్చింది ప్రభుత్వానికి. ఇవాళ మీరు ఉచిత ఇసుక పేరుతో వేల కోట్ల వ్యాపారం చేసే భవన నిర్మాణ గుత్తేదారులకు వాళ్ళ పేర్లతో మీరు ఇసుక దందా కొనసాగిస్తూ ఉన్నారు. అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఈ దేశంలో ప్రపంచంలో ఎవరో కూడా చేయలేదని